సాధారణంగా ఏ పక్షి పెట్టిన గుడ్డైనా కొంతకాలమే నిల్వ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అది కుళ్ళిపోవడమో లేదా పాడైపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. కానీ తాజాగా కొంతమంది పురావస్తు శాఖ అధికారులు ఓ గుడ్డును గుర్తించారు. దాని వయసు దాదాపు 1700 ఏళ్లని నిర్ధారించారు. పురావస్తు అధికారులు జరిపే తవ్వకాల్లో పురాతన కాలంలో ఉపయోగించే వస్తువులు బయటపడతాయి. ఐలెస్బరీ తవ్వకాల్లో పురావస్తు శాఖ అధికారులు ఏకంగా 1700 ఏళ్ల నాటి రోమన్ గుడ్డును వెలికితీశారు. నీటితో నిండిన ఓ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రోమన్ల కాలం నాటి పలు వస్తువులతో పాటు ఈ గుడ్లను పురావస్తు అధికారులు గుర్తించారు. తవ్వకాలు జరుపుతుండగా వారికి 3 గుడ్లు కనిపించాయి. అయితే తవ్వుతున్న సమయంలో అవి పగిలిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లాయి. దీంతో ఈ అధికారులు ఓ గుడ్డును మాత్రం జాగ్రత్తగా బయటకు తీశారు. ఆ గుడ్డుతో పాటు ఒక బాస్కెట్ ను కూడా అధికారులు వెలికితీశారు. ఇవి రోమన్ల కాలం నాటి గుర్తులని అధికారులు తెలిపారు. రోమన్ల కాలానికి చెందిన ఈ గుడ్డును అధికారులు మైక్రో స్కానింగ్ చేసి షాక్ కు గురయ్యారు. 1700 ఏళ్ల నాటి గుడ్డైనప్పటికీ ఇప్పటికీ ఇది పాడవలేదని గుర్తించారు. అంతేకాక అందులో ఇప్పటికీ పచ్చసొన, తెల్లసొన చెక్కు చెదరలేదు. తాము జరిపే తవ్వకాల్లో ఊహించిన వాటిని కనుక్కుంటూ ఉంటామని, అయితే తమకు ఈ గుడ్డు ఇన్నేళ్లైనా పాడవకుండా ఉండడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కు చెదరకుండా ఉన్న గుడ్డు ఇది ఒక్కటేనన్నారు. ఆ గుడ్డును వెలికి తీసిన సమయంలో లోపల ఎలాంటి సొన ఉండదని అనుకున్నామని, అయితే స్కాన్ చేస్తే అందులో పచ్చసొన, తెల్లసొన కనిపించడంతో షాక్ గురయ్యామన్నారు. ఈ గుడ్డును లండన్లో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరుస్తామని తెలిపారు. ఇక ఈ గుడ్డును ఎలా సంరక్షించాలి అనే దానిపై పక్షి సంరక్షకులను సంప్రదిస్తామన్నారు.